హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివప్రసాద్ అండి. నేను విమానం మూవీ డైరెక్టర్ అండి. షూటింగ్ జరుగుతుంది. ఈ విమానం కథ యూనిట్లో వాళ్ళందరూ తెలుసు కదండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏం డైరెక్టర్ గారు మీరు విమానం ఎక్కలేదా ఇంతవరకు అని. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు సడన్గా మా ప్రొడ్యూసర్ గారు కిరణ్ కొరపాటి గారు ఫోన్ చేసి, అంటే అప్పుడు షూటింగ్ అంత అయిపోయిందండి, ఫోన్ చేసి శివ చెన్నైలో సముద్రగని గారిని వెళ్ళి కలిసి ఆ బర్నీ స్టూడియోలో డబ్బింగ్ చెప్పించుకొని రావాలి, నువ్వు రెడీగా ఉండు, రేపు వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశారండి. ఇప్పుడు నేను బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలో నాకు అర్థం కాల. సరే కట్ చేస్తే ఒక గంటకు మెసేజ్ వచ్చింది ఫోన్కి. ఏంటని వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫ్లైట్ టికెట్ అండి. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఇలా సంతోషపడుతుంటే నాకు ఒక భయం పుట్టిందండి. ఏంటంటే అసలు నేను ఇంతవరకు విమానం ఎక్కలేదు కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి, ఎలా చెక్ ఇన్ అవ్వాలి, అదేదో బోర్డింగు గేట్లు ఏదో ఉంటాయంట, నాకు అది నిజంగా తెలీదు. సరే ఎలా విమానం ఎక్కాలి, నాకు అసలు ఏమంత కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సరే ఎవరో ఒకరిని అడుగుదాం, లేకపోతే యూట్యూబ్లో చూద్దామని అనుకుంటా ఉంటే ఈలోపు జీ స్టూడియో నుంచి ఉషా గారిని ఒక ఆవిడ ఫోన్ చేశారండి. చేసి శివప్రసాద్ గారు మీరు ఫస్ట్ టైం ఫ్లైట్లో చెన్నై వెళ్తున్నారంట కదా, మా జీ స్టూడియోస్ నుంచి క్రాంతి గారిని ఒక పర్సన్ వస్తారు, ఆయన వచ్చి మీ ఫస్ట్ టైం ఫ్లైట్ మూమెంట్స్ని, అంటే మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు, దానికి సంబంధించిన హ్యాపీనెస్ని, దానికి సంబంధించిన ఎగ్జైట్మెంట్ని తను వీడియో షూట్ చేస్తానంటున్నారు, మీరు కోఆపరేట్ చేయాలి. మొత్తం మీద నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆ క్రాంతి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగామండి. దిగి ఇంకా లోపలికి వెళ్తా సార్ క్రాంతి గారు ఇప్పుడు ఎలా వెళ్ళాలండి అని అడిగితే, సార్ నేనేం మీకు గైడెన్స్ ఇవ్వను, మీరు ఏం చేస్తారంటే మీరు నిజంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు మీ అంతటి మీరే ఎవరో ఒకరిని అడిగి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి, ఇదంతా నేను షూట్ చేస్తాను సార్, నేను మీకు చెప్పాను అనుకోండి ఏముంటుంది థ్రిల్ చెప్పండి, మరి ఎందుకు వచ్చారు సార్ మీరన్న. సార్ మాకు ప్రమోషనల్కి కంటెంట్ కావాలండి, మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి, నా మానా నేను అనుకుంటే ఎక్కడో షూటింగ్ చేసుకుంటాను అంటే సంతోషపడినంతసేపు పట్టలేదు సార్, మళ్ళీ భయపడటం. నాతో వచ్చిన క్రాంతి గారు అయితే అసలు హెల్ప్ చేయమన్నారు. ఇక వాళ్ళని వీళ్ళని అడుగుతూ లోపలికి ఎంటర్ అయ్యానండి. లోపలైతే నాకు పిచ్చ హ్యాపీ అనిపించిందండి. మొత్తం చూశాను, ఎగ్జైట్ అయిపోతున్నాను. లోపలికి వెళ్ళాను. సారీ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. ఏంటంటే కాల్లో రాడ్ ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాడు ఆ చెకింగ్ చేసేటప్పుడు ఆ స్కానర్ పెడితే కాల్ దగ్గర కుయ్యి అని ఒకటే సౌండ్ వచ్చిందండి. లోపల ఏముందో చూడమంటాడు. సార్ నాకు యాక్సిడెంట్ అయింది, లోపల చిన్న రాడ్ ఉంది సార్ అంటే అతను విని ఒకసారి ఇంకోసారి డీప్గా చెక్ చేశాడు. ఇగోండి సార్ ఇక్కడ బోల్ట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ రాడ్ ఉంది, ఇక్కడ 2 బోల్ట్లు ఉన్నాయి సార్, నాకు యాక్సిడెంట్ అయింది. మొత్తం మీద ఆయన నమ్మి ఓకే యూ కెన్ గో అన్నారు. హ్యాపీ అనిపించింది. మొత్తం మీద యువతలకు వచ్చేసి నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఎక్కడ అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని పలానా చోట అని చెప్పారండి. వెళ్ళి అక్కడికి వచ్చి కూర్చున్నాను. ఉంటే మొత్తం మీద అనౌన్స్మెంట్ వినపడింది. ఇక అలా బస్సు ఎక్కి అలా ఫ్లైట్ దగ్గర దిగానండి. ఆ ఫ్లైట్ని చూశానండి దగ్గర నుంచి. పిచ్చ హ్యాపీ అండి, పిచ్చ ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీ అనిపించిందండి. మొత్తం మీద విమానం ఎక్కాను, కూర్చున్నాను. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కదా, అసలు అది దానికైతే మాటలేం లేవండి, అంటే దాన్ని మాటలు అయితే వర్ణించలేము అనిపించింది. ఒక చిన్న సంతోషం, ఒక చిన్న ఆశ్చర్యం, కొంచెం భయం, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి విండోలో నుంచి కింద చూస్తుంటే ఎయిర్ హోస్టెస్ వచ్చి సార్ అన్నంతే నేను తల పక్కకి తిప్పి చూశాను. ఎవరు మీళ్ళండి అంది. ఎయిర్పోర్ట్లో దోశ తింటేనే 200 వేశారు, ఇప్పుడు ఈ బర్గర్ తింటే 1500 వేస్తారని భయం వేసి వద్దండి అన్నాను. లేదు సార్ ఇది టికెట్తో పాటు బుక్ అయిన మీలండి అంటే, ఓహో మా ప్రొడ్యూసర్ గారు బుక్ చేసి ఉంటారు అనుకొని సంతోషపడిపోయి బర్గర్ తీసుకొని తిని మూతి దుడుచుకునే లోపు చెన్నై వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ వినపడిందండి. ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు నేను ఎలా విమానం ఎక్కానో ఇదంతా తలుచుకుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మొత్తం మీద సముద్రగని గారిని కలిసి బొకే ఇచ్చానండి. సో తర్వాత ఒక 3 days ఉండి సముద్రగని గారి తమిళ్ పోర్షన్ అంతా డబ్బింగ్ చెప్పించుకొని ఇక రిటర్న్ మళ్ళీ చెన్నై నుంచి హైదరాబాద్ ఒక్కనే ధైర్యంగా చెన్నైలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగాను. మొత్తం మీద ఇదండి నేను ఎలా ఫ్లైట్ ఎక్కాను, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా మీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని #మై ఫస్ట్ విమానంతో షేర్ చేయండి. మా వైపు నుంచి వచ్చే ఒక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి.